నిజామాబాద్ జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేడు 25 మంది తమ నామినేషన్ను ఉపసంహరించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. బరిలో 77 మంది ఉన్నారన్నారు. న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్లో సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టారు. సచిన్ 49 సెంచరీలు చేయగా కోహ్లీ 50 సెంచరీలు చేసి రికార్డు సృష్టించారు. అంతేగాక అత్యధిక పరుగులు చేసిన రీకే పాంటింగ్ రికార్డును సైతం అధిగమించారు. నిజామాబాద్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అర్బన్ అభ్యర్థి గణేష్ బిగాలను గెలిపించాలన్నారు. సేవాభావంతో రాజకీయాల్లోకి వచ్చారన్నారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా నేడు చివరి రోజు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో కొనసాగింది. 8 మంది ఉపసంహరించుకున్నారని రిటర్నింగ్ అధికారి తెలిపారు. కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి అంశాలైనా సాధారణ పరిశీలకుల దృష్టికి తీయాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ బుధవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. మాక్లూరు మండలం మాదాపూర్లో గల ఐఎంఎల్ గౌడర్ను ఆర్మూర్, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు శక్తి బుధవారం పరిశీలించారు. రాష్ట్రమంతా పింక్ వేవ్ కనిపిస్తుందని మూడోసారి సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి దక్షిణాదిన తొలిసారి హ్యాట్రిక్ సాధించి రికార్డు సృష్టిస్తారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బోధన్, బాన్స్వాడ శాసనసభ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి అంశమైనా తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని ఎన్నికల సాధారణ పరిశీలకులు లలిత్ నారాయణ్ సింగ్ సంధు సూచించారు. ఈ నెల 16న డిచ్పల్లిలోని నడపల్లి సమీపంలో గాంధీనగర్ వద్ద జరగనున్న సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరిశీలించారు. ఈ సభకు 50,000 మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామంలో గంగపుత్ర సంఘం సభ్యులు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మద్దతుగా తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమక్షంలో వారు బీఆర్ఎస్లో చేరారు.